ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయిలు భారీగా తరలి రావడంతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నాయి. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ అనేక చోట్ల యథేచ్ఛగా ఈ ఆటలు కొనసాగుతున్నాయి. దాదాపు 10,000 నుంచి మొదలుపెట్టి లక్షలాది రూపాయల వరకు పందెపు బరిలో కడుతున్నారు. ప్రధానంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పందాల జోరు గరిష్ట స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 20 నుంచి 25 కోట్లు, కాకినాడ జిల్లాలో 30 నుంచి 35 కోట్లు, ఇక కోనసీమ జిల్లాలో 20 నుంచి 25 కోట్ల చేతులు మారినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయిలు భారీగా తరలి రావడంతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నాయి. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ అనేక చోట్ల యథేచ్ఛగా ఈ ఆటలు కొనసాగుతున్నాయి. సుమారు 10,000 నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల వరకు పందెపు బరులో కడుతున్నారు. ప్రధానంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పందాల జోరు గరిష్ట స్థాయికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో 20 నుంచి 25 కోట్ల రూపాయలు, కాకినాడ జిల్లాలో 30 నుంచి 35 కోట్లు, కోనసీమ జిల్లాలో 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, తూర్పు గోదావరి జిల్లా మరి ముఖ్యంగా కోనసీమ జిల్లాలకు సంబంధించి ఎక్కడ చూసిన కోడి పందాల హడావుడే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20 కోట్లకు పై చిలుకు మాత్రమే చేతులు మారినట్లుగా అంచనాలు వేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రీరాజ్. అంటే పోలీసులు అయితే ఈ పండగ ముందైతే కోడి పందాలు ఆడినా, అలాగే కోళ్ళకి కత్తులు కట్టినా తాట తీస్తాం, తోలు వలుస్తాం అనే మాటలు అయితే కోడి ముందు అయితే ఓడిపోయాయి అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ పన్నురాయిళ్ల పంతం ముందు అయితే తలంచారని చెప్పుకోవచ్చు. ఈ పండగ ముందు అయితే హడావుడిగా సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు కోడి పందాలు జరిగితే ఎంత ఉపేక్షించేది లేదు, వారి మీద కేసులు కడతామనే పోలీసు మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీగా వైరల్ అవుతున్నాయి. ప్రజలైతే పోలీసుల మాటలను తేలిగ్గా తీసి పాడేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే మాటలు చెప్తారు కానీ అది చేతల్లో చూపించట్లేదని పోలీసుల మీద ప్రజలు సెటైర్లు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు కూడా ఇది జరగదు, కోడి పందాలు ఆపలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలు ఆపడం తమ వల్ల కాదు, అది సాధ్యపడదని తెలిసినప్పటికీ ఇటువంటి మీడియా సమావేశాలు అయితే ఏర్పాటు చేసి ప్రజల ముందు అయితే అబాస్పాలు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కోడి పందాల విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈ 3 రోజుల పాటు 100 కోట్లు అయితే చేతులు మారుతాయని తెలుస్తుంది. కొన్ని బరుల్లో అయితే 10,000, అంటే ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం ఒక నెల రోజులు గడిపే వ్యయంతో ఒక్క పన్ను కాసే దానికైతే ఇక్కడైతే తెరతీస్తున్నారు. 10,000 తక్కువ అయితే ఇక్కడ పన్ను రాయిలను అయితే ఆ బరిలోకి అసలు ఎలా చేయట్లేదు. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి. అంటే గతంలో మనం కోడి పందాలు చూసాం, ఎన్నో సంవత్సరాల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పండుగ సందర్భంగా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గ్రామంలో జాతర జరిగితే ఎలా ఉంటుందో, అంటే అలాంటి పరిస్థితి కాకుండా 5-6 జాతరలు ఒకే గ్రామంలో జరిగితే ఎంత హడావుడిగా ఉంటుందో, ఎంత సందడిగా ఉంటుందో అంత సందడిగా ఈ కోడి పందాలు బరిలు అయితే మారాయి. ఇదివరకు ఒక గ్రామంలో మొత్తం అంతా
ఒకే మాట మీద నిలబడి ఆ గ్రామం మీద అయితే కోడి పందాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడైతే ఒక గ్రామంలో అడుక్కొక బరి అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక్కో బరి ఒకే ప్రాంతంలోనూ ఒక 7-8 బరులు ఏర్పాటవుతున్నాయి. ఒక గ్రామంలో సుమారు 8-9 మంది నిర్వాహకులు అయితే సుమారు 50-60 బరులు అయితే ఏర్పాటు చేస్తున్నారంటే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది ఇంకొంత ముందుకెళ్ళి ఆ 60 పందాలకు 31 పందాలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇన్నోవా కారును కూడా బహుమతిగా ప్రకటించారు. ఇదే నిర్వాహకులు, అంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది. ఇదే బరి నిర్వాహకులు గత సంవత్సరం అయితే మహీంద్రా తార్ వాహనాన్ని అయితే ఆ అత్యధిక పందాలు గెలుపొందిన పన్నూరు రాయలకైతే ఆ తారు వాహనాన్ని వాళ్ళు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తుంటే పోలీసుల మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప అవి ఆచరణ సాధ్యం కావట్లేదని కూడా చెప్తున్నారు. ఈ ప్రజలైతే పోలీసుల మీద సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నారు. అంటే హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేస్తూ పోలీసు మాటలను ఖాతరు చేయకుండా, హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా, పోలీసులు ఇచ్చిన వార్నింగ్ ని ఖాతరు చేయకుండా పన్నూరు రాయుళ్లు తమ పంతం తమదే, తమ పంతం నెగ్గించుకోవడానికి ఎవరు ముందైనా తల వంచము, ఎవరైనా తమ పంతం ముందు తల వాల్చాల్సిందని వారు చేస్తున్న సవాల్ అయితే పోలీసులు అయితే ఆ సవాల్కైతే చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు కూడా ఈ బరుల వద్ద అయితే, ఈ కుడి పందాలు జరుగుతున్న బరుల వద్ద అయితే మఫ్టీలో నిలబడి అక్కడికి వస్తున్న ప్రజాప్రతినిధులకి సలాములు కొడుతూ వారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పందాలను ఆపే పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కనిపించలేదని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇదే వరవడి కొనసాగితే పోలీసుల మీద ప్రజలకున్న అభిప్రాయం అయితే పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. పోలీసులు చెప్తున్న మాటలు కూడా ప్రజలు వినే పరిస్థితి అయితే కనిపించకుండా పోతుందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పండగ ముందు ఇచ్చిన హెచ్చరికలు కానీ వారు మేము తాట తీస్తాం, ఈ కోడి పందాలు జరగనివ్వబోమని వాళ్ళు చెప్పిన మాటలన్నీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆచరణ యోగ్యం కాదని ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం కోడి పందాల బరులైతే ఒక పండగ వాతావరణం కాదు, అసలు అక్కడ ఒక జాతర. రాత్రి పగలు కూడా తేడా లేకుండా ఫ్లడ్ లైట్లు వెలుతురులో కూడా కోడి పందాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, అంటే కొన్ని సినిమాలకు ప్రివ్యూ అయితే వేయడం జరుగుతుంది. అంటే రిలీజ్ డేట్ ముందు రోజు అయితే ప్రివ్యూ చేస్తున్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని కోడి పందాలు సంబంధించిన పన్నూరు రాయలు కూడా 14వ తేదీ ముందు రోజు అంటే 13వ తేదీ రాత్రి నుంచి కూడా కోడి పందాలు అయితే ఫ్లడ్ లైట్ వెలుతురులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఎటువైపు పోతుంది అసలు ఈ సంస్కృతి? అంటే పండగలో సనాతన సంస్కృతి కోడి పందాలు అనే సంస్కృతిని వీళ్ళు ఎటువైపు మళ్ళిస్తున్నారు? ఈ జోదం ఎటువైపు ఎన్ని కుటుంబాల్లో విషాదం నింపుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అసలు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పందాలు అయితే ఎన్ని జీవితాల్లో విషాదం నింపుతాయి, అసలు ఎంతమందికి కలిసి వస్తాయి అనేది ఈ పండగ అయ్యే వరకు వేచి చూడాలి. ఈ కాకీలు కాదన్నా కోర్టులు వద్దన్నా తమ పంతం తమదే అని అయితే పందెరాయిళ్ళు అయితే చెలరేగిపోతున్నారు. వారిని నియంత్రించే అవకాశం కానీ నియంత్రించే ప్రయత్నం కానీ ఎవరు చేయకపోవడం చాలా బాధాకరం. ఇది సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో కూడా చెప్పడం కష్టమని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి అయితే నెలకొంది. సిరాజ్, థ్యాంక్ యూ.